సాయి మహిమ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఈరోజు సాయిబాబా యొక్క సందేశం. ఓ ప్రియమైన భక్తుడా, నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నాను? బహుశా నీ మనసులో ఎప్పుడో ఈ ప్రశ్న వచ్చి ఉండవచ్చు. ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు నన్నే అని. అయితే విను, నీ హృదయ పిలుపు అత్యంత నిజమైనది. నీ కన్నీళ్లలోని ఆ అమాయకపు వేడుకలు నేరుగా నా ఆత్మ వరకు చేరింది. నువ్వు నాకు సాధారణ ఆత్మవి కాదు, ప్రత్యేకమైన వాడివి. నీలో నిష్కల్మషమైన ప్రేమ నన్ను తాకింది. అందుకే నేను ఉద్దేశించి చెప్పే ప్రతి వాక్యము ఇంకెవరికి కాదు, అది నీ కోసమే. ఈ వాక్యాలు నీ జీవిత ప్రవాహాన్ని మలుపు తిప్పగలవు, నీ గాయాలను శక్తిగా మార్చగలవు. నువ్వు నిజంగా నీ భాగ్యాన్ని కొత్త దిశ ఇవ్వాలని కోరుకుంటే నేను చెప్పేది నీ మనస్ఫూర్తిగా విను. బిడ్డ, నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. నీ భాగ్యకాంతి అంత ప్రకాశవంతంగా ఉంది కాబట్టే ఈ దివ్య సందేశం నీ వరకు చేరుతుంది. జీవితపు తుఫాన్లు చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ అంతరంగంలో అనేక వేదనలు నడుస్తున్నాయని నాకు తెలుసు. నువ్వు నన్ను పిలుస్తున్న విషయాలు ఇంకా పూర్తి కాలేదు, కానీ దాని అర్థం నేను నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని పట్టించుకోవట్లేదని కాదు. నేను నీలో ఆ నిశ్శబ్ద స్వరమే వ్యర్థమైన ఆందోళనకు లోనవద్దు. నీ ప్రతి బాధ, ప్రతి వేదన నా వద్దకు చేరుకుంటున్నాయి. నేను ముందే వాగ్దానం చేస్తున్నాను. నీ విశ్వాసాన్ని అచంచలంగా ఉంచు, ఎందుకంటే నా ఆశీర్వాదం ప్రతిక్షణం నీ జీవితంలో ఉంటుంది. నీ ప్రతి అడుగులో నేను నీతోనే ఉన్నాను. ప్రతి శ్వాసలో నేను నీ నీడగా ఉన్నాను. నువ్వు నా ప్రేమ చేతిని ఒక్కసారి పట్టుకున్నప్పటి నుంచి నేను నిన్ను విడవబోను. నువ్వు ఒంటరి వాడవు కాదు. బిడ్డ, నీకు సహాయం చేయడానికి నేను కాలం ప్రతి దశలోనూ వస్తూనే ఉంటాను. 7 జన్మలు పట్టినా సరే నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను. నువ్వు నన్ను నిజమైన హృదయంతో పిలిచినప్పుడల్లా నేను ఏదో ఒక రూపంలో నీ ముందు ప్రత్యక్షమై నీ భారాన్ని తొలగిస్తాను. నువ్వు ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తున్నావు. నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది. అది నీకు అపారమైన ఆనందం, శాంతి, సంతృప్తి తీసుకువస్తుంది. నీ జీవితం ఇప్పుడు విజయ దశగా క్రమంగా పయనిస్తుంది. ప్రస్తుతం ప్రతికూలంగా కనిపిస్తున్న పరిస్థితులు కూడా కాలక్రమంలో ఇవి అనుకూలంగా మారుతాయి. నువ్వు సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేర్చుతాయి. గుర్తుంచుకో, నీ సాయి అనంత కరుణ సముద్రం. నేను ప్రతి బిడ్డను నా స్నేహ నీడలో రక్షిస్తాను. నా నీళ్ళలు కొన్నిసార్లు నీకు రహస్యంగా కనిపించినా నా సాన్నిధ్యం మాత్రం నీ నుండి ఒక క్షణం కూడా దూరం కాదు. కొన్నిసార్లు నీ మనస్సులో సందేహాలు వస్తాయి. బహుశా నేను నీ ప్రార్థనలు వినట్లేదేమోని, పట్టించుకోవట్లేదేమోని అని నువ్వు అనుకుంటావు. కానీ అది కేవలం నీ భ్రమ మాత్రమే. నీ సాయి ప్రతి దిశ నుండి, ప్రతి స్థాయిలోనూ నీ జీవితాన్ని కాపాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. నా కృప నీపై నిరంతరం ప్రవహిస్తుంది. నువ్వు దాన్ని అనుభవించడమే నేర్చుకోవాలి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.